అందరికీ నా వందనాలు. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 49వ చదువుకుందాం. ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. అగ్ని లాంటి శ్రమలు, అగ్ని లాంటి బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు మనకి ఎదురయ్యేవిగా ఉంటాయి. అగ్ని లాంటి శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురైనప్పుడు దేవుడు మనల్ని పరీక్షించేవాడిగా ఉంటున్నాడంట. అగ్ని లాంటి శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు ఎదురైనప్పుడే మనం మంచివారము, చెడ్డవారము దేవునికి తెలిసిపోతూ ఉంటుంది. మన బండారం ఏందో బయటపడేదిగా ఉంటుంది. మన బ్రతికేందో బయటపడేదిగా ఉంటుంది. యేసేపు గారికి రాజుగారి భార్య పాపాన్ని చేయడానికి రమ్మని పిలిచేదిగా ఉంది. యేసేపు గారికి అతనికి పాపం ఎదురుగా ఉన్నా కానీ యేసేపు గారు పాపం చేయకుండా ఉండేవాడిగా ఉండం. దేవునికి విరోధంగా నేను ఎట్లు పాపము చేసేదను అని పాపానికి దూరంగా పారిపోయేవాడిగా ఉండం. అతనికి అగ్ని లాంటి శ్రమలు, కష్టాలు, బాధలు అతనికి ఎదురయ్యేగా ఉన్నాయి యేసేపు గారికి. అయినా కానీ పాపాన్ని చేయకుండా తన పరిశుద్ధతను తాను కాపాడుకునేవాడుగా ఉండం. యోబు గారికి కూడా అగ్ని లాంటి శ్రమలు, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురయ్యేవిగా ఉన్నాయి. అతడు ఆస్తిని మొత్తం కోల్పోయేవాడిగా ఉండు, తన పిల్లలను కోల్పోయేవాడిగా ఉండు. యోబు గారి శరీరానికి రోగం వచ్చేదిగా ఉంది. అయినా కానీ నోటి మాట చేత కూడా దేవుడిని దూషించకుండా ఉండేవాడిగా ఉండు. అలాంటి అగ్ని లాంటి శ్రమలు, కష్టాలు, బాధల్లోని, ఇరుకుల్లోని, ఇబ్బందుల్లోని దేవుణ్ణి దూషించకుండా ఉండేవాడిగా ఉండు. యోబు గారి భార్య ఏమనిద్దంటే, నీ దేవుణ్ణి దూషించి చనిపోరాదు, నీకు ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు, ఇన్ని ఇరుకులు, ఇన్ని ఇబ్బందులు ఎదురైతేనేగా ఈ దేవుణ్ణి దూషించి నువ్వు చనిపోరాదు అని అనేదిగా ఉంటుంది. అయినా కానీ యోబు గారు అంటాడు, యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకుని పోయాను, మేలు మాత్రమే మనం అనుభవించడమా, కష్టాలు కూడా మనం అనుభవించడం మనకు తగదా అని భార్యకి చెప్పేవాడుగా ఉంటాడు, భార్యతో అనేవాడుగా ఉంటాడు. అంటే మనకి అలాంటి అగ్ని లాంటి శ్రమలు, అలాంటి అగ్ని లాంటి బాధలు ఎదురైనప్పుడు మనం పాపంలో పడిపోయే వారంగా ఉంటాం, దేవుణ్ణి దూషించే వారంగా ఉంటాం. యోబు గారు అయితే అన్ని కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురైనా కానీ నోటి మాట చేత కూడా దేవుణ్ణి దూషించలేదంట. యేసేపు గారు పాపం చేయటానికి రాజుగారి భార్య రమ్మన్నా కానీ అతడు పాపంలో పడిపోకుండా పాపానికి దూరంగా పారిపోయేవాడిగా ఉన్నంట యేసేపు గారు. మనమైతే పాపం దగ్గరగా ఉన్నప్పుడు పాపంలో పడిపోయే వారంగా ఉంటాం. ఇతరులు మనల్ని ఎవరైనా దూషించినప్పుడు, ఇతరులు మనల్ని బాధ పెట్టినప్పుడు, మనల్ని అనేక విధాలుగా హింసించినప్పుడు ఏమంటే ఇతరుల మీద కక్షలు తీర్చుకొని ఇతరులను బాధ పెట్టే వారంగా ఉంటాం. మన నోటి ద్వారా పాపం చేసే వారంగా ఉంటాం, ఆత్మానుసారంగా పాపం చేసే వారంగా ఉంటాం, మాటకు కసి తెచ్చుకునే వారంగా ఉంటాం. దేవుడు అందుకే అంటున్నాడు, ఇబ్బంది కొలిమిలో నుంచి నిన్ను పరీక్షించి తిని అంటున్న దేవుడు. మనకి అగ్ని లాంటి శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురైనప్పుడే మనం మంచివారమా, చెడ్డవారమా అనేది మన రంగేందో బయటపడేదిగా ఉంటుంది. మన పాపాత్ములమా, నీతిమంతులమా అనేది తెలియబడేదిగా ఉంటుంది. యోబు గారికి అగ్ని లాంటి శ్రమలు ఎదురైంది, అయినా కానీ అతడు దేవుణ్ణి దూషించలే, నోటి మాట చేత కూడా. యేసేపు గారికి పాపం విషయంలో అగ్ని లాంటి శ్రమలు ఎదురైంది, బాధలు ఎదురైంది, అయినా కానీ అతడు పాపం చేయలే. దేవుడు అందుకే అంటున్నాడు, ఇబ్బంది కొలిమిలో నుంచి నిన్ను పరీక్షించి తిని అంటున్న దేవుడు. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 10వ చదువుకుందాం. నేను నిన్ను పుటమ వేసి తిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలోని నిన్ను పరీక్షించి తిని. ఏంటంట, ఇబ్బంది కొలిమిలో నుంచి దేవుడు మనల్ని పరీక్షించేవాడుగా ఉంటున్నాడంట. బహుభయంకరమైన అగ్ని లాంటి బాధలు, అగ్ని లాంటి శ్రమలు, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురైనప్పుడు దేవుడు మనల్ని పరీక్షించేవాడుగా ఉంటాడంట. మనకి అగ్ని లాంటి శ్రమలు, అగ్ని లాంటి బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురైనప్పుడే
పాపాత్ములమా, నీతిమంతులమా, పరిశుద్ధులమా అనేది బయటపడేదిగా ఉంటుంది. అందుకే దేవుడు అంటున్నాడు, ఇబ్బంది కొలిమిలో నుంచి నిన్ను పరీక్షించుతుని అంటున్న దేవుడు. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని బాధలు ఎదురైనా కానీ, ఎన్ని ఇరుకులైనా కానీ, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కానీ, యోబు గారు దేవుల్లో నిలబడేవాడిగా ఉండవు. యేసేపు గారు అగ్ని లాంటి శోధనలోని, బాధల్లోని అతడు తన పరిశుద్ధతను తాను కాపాడుకునేవాడుగా ఉండవు. అగ్ని లాంటి శోధనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురైన తర్వాత యోబు గారు రెట్టింపు ఘనతలు పొందుకునేవాడుగా ఉండవు. రెట్టింపు ఆశీర్వాదాలు పొందుకునేవాడుగా ఉండవు. దేవుడు వాటిని ఆస్వాదించేవాడుగా ఉండవు. యోబు గారి కుటుంబాన్ని దేవుడు ఆస్వాదించేవాడుగా ఉండవు. యేసేపు గారు అగ్ని లాంటి శ్రమల్లోని, కష్టాల్లోని, బాధలోని, ఇరుకుల్లోని, ఇబ్బందుల్లోని అతడు దేవునికి ఇష్టమైన బిడ్డగా, దేవుని మాటకు లోబడి జీవించేవాడుగా ఉండగాబట్టి అతడు ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో మేలులు పొందుకునేవాడుగా ఉండవు. తన కుటుంబ సభ్యులను పోషించుకునేవాడుగా ఉండవు. ఐగుప్తు దేశాన్ని పరిపాలించేవాడుగా ఉండవు అతడు. మనం కూడా దేవుని ఆశీర్వాదాలు, దేవుని మేలులు పొందుకోవాలంటే దేవుని యందు భయము భక్తి కలిగి జీవించే వారంగా ఉండాలి. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.